ఈ సెరిబ్రల్ పాలసీ అనేది కామన్గా ఇది బుద్ధిమాంద్య లోపం అంటారు. ఇది రావడానికి మెయిన్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే పిల్లలు బరువు 1.5 kg కంటే తక్కువ పుట్టినా, 7వ నెలలో పుట్టిన వెంటనే జాండీస్ వచ్చినా, ఫిట్స్ వచ్చినా, ఈ రకమైన పిల్లలకి సెరిబ్రల్ పాలసీ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వీళ్ళకి మెయిన్ మనం ఎలా గుర్తించాలి అంటే, చాలామంది పిల్లలు రొటీన్గా 3వ నెల వచ్చిన తర్వాత మెండలు పెట్టడం, 6వ నెల వచ్చిన తర్వాత కూర్చోవటం, సంవత్సరం వచ్చిన తర్వాత నడవటం ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలు 6 నెలలు వచ్చినా మెండలు లేకపోయినా, సంవత్సరం వచ్చినా కూర్చోలేకపోయినా, 2 సంవత్సరాలు నడవలేకపోయినా, ఇలాంటప్పుడు మనం ఈ సెరిబ్రల్ పాలసీని సస్పెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకేంటే మెయిన్ బ్రెయిన్లో ప్రాబ్లం కాబట్టి ఈ బ్రెయిన్కి ఎంఆర్ఐ స్కాన్ తీస్తాము. ఎంఆర్ఐ స్కాన్ బ్రెయిన్ తీయడం వల్ల దాంట్లో బ్రెయిన్ ఎంత డ్యామేజ్ అయింది, ఏ ఏరియాస్ డ్యామేజ్ అయింది మనకు తెలుస్తుంది. ఈ సెరిబ్రల్ పాలసీలో కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది బట్టి మనకి తీవ్రత అనేది 4 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటి, కొంతమంది పిల్లలకి ఒక సైడే బాడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అంటే కుడి సైడ్ అంతా బాగుంది, ఎడమ సైడే ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి 2 కాళ్ళు 2 చేతులు, బట్ 2 కాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ ఉంటాయి. కొంతమంది బాగా సివియర్గా, అంటే కాళ్ళు చేతులు వెన్నుపూస మెడ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వీళ్ళకి హెమిప్లీజిక్స్ అనే వాళ్ళు ఎలా గుర్తించాలి? వీళ్ళకి మైల్డ్ వెరైటీస్ వీళ్ళకంటే వీళ్ళు నడిచేటప్పుడు ఇలా డిలేట్ మైల్ స్టోన్స్ ఉంటాయి. నడిచేటప్పుడు మునివేల మీద టోస్ మీద టో వాకింగ్ ఉంటుంది, వాటితో నడుస్తూ ఉంటారు. లేక కొంతమంది పిల్లలు సిజరింగ్ గైట్ అంటారు, అంటే 2 కాళ్ళు నడిచేటప్పుడు కాళ్ళు మెలికి పడిపోతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు బాగా వంగి నడుస్తూ ఉంటారు, క్రౌచ్ లాగా ఇలా వంగి నడుస్తూ ఉంటారు, క్రౌచ్ గైట్ అంటారు. వీళ్ళని ఎల్లీగా గుర్తిస్తే మనం 2 years అలాంటప్పుడు ఫస్ట్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకుంటాము. ఫిజియోథెరపీ తీసుకుంటే చాలామంది బాగా ఇంప్రూవ్ అవుతారు. కొంతమంది పిల్లలకి ఫిజియోథెరపీకి రెస్పాండ్ అవ్వకపోయినా మినిమల్ కాంటాక్ట్స్ ఉండి 5 సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లలకి బోటాక్స్ ఇంజెక్షన్స్ అని తీసుకుంటాం. ఈ బోటాక్స్ ఇంజెక్షన్స్ అనేవి 6 నుంచి 8 నెలల వరకు పనిచేస్తాయి. ఇవ్వటం వల్ల కండరాల టైట్నెస్ కొంచెం తగ్గి వీళ్ళు ఫిజియోథెరపీ చేసేటప్పుడు బాగా ఫ్రీగా ఉండి నడవటం అనేది బెటర్గా ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు అంటే ఎప్పుడైతే పిల్లలకి ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటాయి, నడవటం బాగా ఇబ్బందిగా ఉంటాయి, అలాంటి పిల్లలకి ఇప్పుడు ఆపరేషన్స్ చేసుకుంటున్నాం. ఆపరేషన్ కూడా ఏంటంటే వీళ్ళకి అన్నీ ఒకే స్టేజ్లో సింగిల్ ఈవెంట్ మల్టీ లెవెల్ సర్జరీ అంటారు, అంటే ఒకే ఈవెంట్లో అన్నీ ఎక్కడెక్కడ కండరాలు టైట్గా ఉన్న అన్నింటినీ కూడా రిలీజ్ చేసుకుంటాం. సో ఈ సెరిబ్రల్ పాలసీ ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళ బ్రెయిన్లో డ్యామేజ్ మనం ఏం చేయలేము, కానీ ఆపరేషన్స్, ఫిజియోథెరపీ, బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం డెఫినెట్గా పెంపొందించవచ్చు. ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది సెరిబ్రల్ పాలసీలో అనేది ఇంకా రీసెర్చ్ అనేది వెళ్తానే ఉంది. అంటే కొన్ని మైల్డ్ టైప్ వాటిలో అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇంకా బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళు అనేది ఇంకా ఎక్స్పెరిమెంట్లో స్టేజ్లో ఉంది. సో ఫ్యూచర్లో మన స్టెమ్ సెల్ థెరపీ బాగా డెవలప్ అయ్యి అయితే ఈ సెరిబ్రల్ పాలసీ వల్ల డెఫినెట్గా అది ఉపయోగపడుతుంది.